Welcome to my maths class. We will continue the divisibility rules for 11 to 20. So first we will see the divisibility rule for 11. If the difference between the sum of the digits in the odd places of a number and the sum of the digits in the even places of a number is equal to 0 or a multiple of 11, then that number is divisible by 11. అంటే ఒక పెద్ద నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఒక నెంబర్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు, సెవెంత్ ప్లేసు ఆడ్ నెంబర్డ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ 2 + 4 + 6 + 8 ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10, 8 + 2 10, 20. అలాగే ఈవెన్ నెంబర్డ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్, ఇది సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేసు. కాబట్టి 7 + 5 + 3, 7 + 3 10 + 5 15. ఈ రెండిటికి డిఫరెన్స్ 5 వచ్చింది ఇక్కడ. ఈ రెండిటికి డిఫరెన్స్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11, 11 యొక్క మల్టిపుల్ అయినట్లయితే అప్పుడు ఆ నంబరు 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబర్లో మనకు డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్స్ ఆఫ్ ది ఆడ్ ప్లేస్డ్ డిజిట్స్ అండ్ ది ఈవెన్ ప్లేస్డ్ డిజిట్స్ ఈజ్ 5. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. ఇఫ్ ఇట్ ఈస్ 0 ఆర్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11 అంటే 11, 22, 33 అలా ఉన్నప్పుడు ఇది 11తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 5,83,462. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఆడ్ నంబర్డ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ కనుక్కోవాలి, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ కనుక్కోవాలి, ఆ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఈ డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ ఉంటే 11తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే 11తో డివిజిబుల్ కాదు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్లేసు, ఇది థర్డ్ ప్లేసు, ఇది ఫిఫ్త్ ప్లేసు. సో 2 + 4 + 8 ఈజ్ ఈక్వల్ టు 14. అట్లాగే ఇది సెకండ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేసు. 6 + 3 9, 9 + 5 14. సో డిఫరెన్స్ తీసుకుంటే 0 వచ్చింది. దేర్ ఫోర్ దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో ఈ ఆడ్ నెంబర్డ్ డిజిట్స్, ఈవెన్ నెంబర్డ్ డిజిట్స్ అనేవి ఇటువైపు నుంచి కూడా లెక్కించవచ్చు. ఇది ఫస్ట్ ప్లేసు, ఇది థర్డ్ ప్లేసు, ఇది ఫిఫ్త్ ప్లేసు. ఈ మూడిటి సమ్ 5 + 3 + 6. అప్పుడు ఇక్కడ రివర్స్ అవుతుంది అంతే. 5 ఈజ్ ఈక్వల్ టు ఇవి ఈవెన్ నెంబర్డ్ ప్లేసెస్ అవుతుంది. ఇటు తీసుకుంటే ఈ రెండో ప్లేసు, నాలుగో ప్లేసు, ఆరో ప్లేస్ అవుతుంది. సో మనం ఆడ్ నెంబర్డ్ ప్లేసెస్, ఈవెన్ నెంబర్ ప్లేసెస్ లెక్కించేటప్పుడు ఎటువైపు నుంచి అయినా తీసుకోవచ్చు. కాకపోతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ది ఆడ్ ప్లేసెస్ అండ్ ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఈవెన్ ప్లేసెస్ చేసుకోవాలి. ఆ రెండింటి డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ ఉంటే అప్పుడు అది 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ కాకుండా ఇంకేదన్నా నెంబర్ ఉంటే అది 11తో డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ సింపుల్ తీసుకుంటే 121. We all know that 121 is 11 11s. It is divisible by 11. చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేసు, సమ్ ఎంత వచ్చింది 1 + 1 = 2. నెక్స్ట్ సెకండ్ ప్లేసు, ఈవెన్ నెంబర్ ప్లేసెస్లో ఉంది 2 ఒక్కటే. సో ఈ రెండు డిఫరెన్స్ 0 వచ్చింది. సో దిస్ ఈజ్ డివిజిబుల్ బై 11. అట్లా మీరు ఏ నెంబర్ అయినా తీసుకొని చెక్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 12 తీసుకున్నాము. 12 యొక్క డివిజిబిలిటీ రూల్ చూడాలంటే
12 can be written as 4 into 3. A product of 4 and 3. 12 4 3 యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు. కాబట్టి ఏదైనా ఒక నంబరు 12తో డివిజిబుల్ అవ్వాలి అంటే అది 4తో డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. మనకు 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు. ఆ రెండింటి రూల్స్ ఉపయోగించి మనం అది 12తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పవచ్చు. రెండిటితో ఇచ్చిన నంబరు 3తోనూ డివిజిబుల్ అవ్వాలి, 4తోనూ డివిజిబుల్ అవ్వాలి. ఒక నంబర్ తీసుకున్నాము, 34,355 అనే నంబర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ నంబరు ఫస్ట్ 4తో టెస్ట్ చేస్తే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఈ నంబర్లో చివరిలో ఉండే 2 డిజిట్స్తో ఫామ్ అయిన నంబర్ అంటే 55 అనేది 4తో డివిజిబుల్ కావాలి. 55 4తో డివిజిబుల్ కాదు చూడగానే చెప్పొచ్చు. 4తో డివిజిబుల్ కావాలంటే తప్పనిసరిగా యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. కాబట్టి ఇది 4తో డివిజిబుల్ కాదు, కాబట్టి 12తో డివిజిబుల్ కాదు. మనం ఇంకా 3తో చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 12తో డివిజిబుల్ అవ్వాలంటే 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 4తోనే డివిజిబుల్ కావాలి, ఇంకా 3తో డివిజిబుల్ అయినా కాకుండా అది 12తో డివిజిబుల్ కాదు. ఇంకొక నెంబర్ తీసుకున్నాము, 34,280 అని తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇది 4తో డివిజిబుల్ అవుతుందా లేదో చూద్దాము. చివరి 2 నెంబర్స్ 80 కాబట్టి 80 ఈజ్ డివిజిబుల్ బై 4, 420 80. ఇప్పుడు 3తో డివిజిబుల్ చేయాలి. 3తో డివిజిబుల్ అవుతుందో కాదో ఎలా చెప్పగలము? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3, దెన్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక్కున్నాం. 3 + 4 + 2 + 8 + 0. 3 + 4 7, 7 plus this is 10, 17. 17 is not divisible by 3. Therefore, this number is not divisible by 12. 34,281 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఈ చివరి నెంబర్ 81 ఉంది కాబట్టి దట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4, కాబట్టి 12తో డివిజిబుల్ కాదు. సో ఇక్కడ మనము 84 తీసుకున్నాం. 84 is divisible by 4 because 4 2s 8, 4 1s 4, 21, 4 21s 84. ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ అవుతుందో కాదో చూద్దాం. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 + 4 7, 7 plus ఇది 10, 17, 17 + 4 21. 21 is divisible by 3, 3 7s 21. కాబట్టి ఈ నంబరు 12తో డివిజిబుల్ అవుతుంది. ఎందువల్ల ఇది 4తోనూ డివిజిబుల్ అవుతుంది, 3తోనూ డివిజిబుల్ అవుతుంది, కాబట్టి అది 12తో డివిజిబుల్ అవుతుంది. సో 13 యొక్క డివిజిబిలిటీ రూల్లో మనము 4 అనే ఆక్సిలేటర్, ఇప్పుడు 13ని 10 యొక్క మల్టిపుల్కి ఒకటి తక్కువగాను ఒకటి ఎక్కువగాను ఉండే నంబర్ చూసుకోవాలి 13 యొక్క టేబుల్లో, లేదా 13 యొక్క మల్టిపుల్స్లో 10 యొక్క మల్టిపుల్కు దగ్గరగా ఉండే నంబర్ ఏంటి? ఇప్పుడు 13 3s 39, 39 అనేది 13 యొక్క మల్టిపుల్ అండ్ దిస్ ఈజ్ క్లోజ్ టు 40. దేనికి క్లోజ్గా ఉండాలి అంటే, లేదా దేనికి ఒక నెంబర్ డిఫరెన్స్లో ఉండాలంటే 10 యొక్క మల్టిపుల్స్కి ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ ఉండే నెంబర్ తీసుకోవాలి 13 యొక్క మల్టిపుల్స్లో. ఇక్కడ 39 ఈజ్ వెరీ క్లోజ్ టు 40, అంటే 1 less than 40. కాబట్టి 39కి 1 కలిపితే 40 వస్తుంది. కాబట్టి ఇక్కడ 4 అనే నెంబర్ తీసుకొని మనకి ఇచ్చిన నెంబర్లో దేన్నైతే మనము డివిజిబిలిటీ 13తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 3 8 5 6 అనుకోండి. ఇది 13తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే ఇందులో యూనిట్స్ ప్లేస్లో ఉండే నంబర్ 6 యూనిట్స్ ప్లేస్లో ఉంది, దాన్ని 4తో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది ప్రోడక్ట్? 24. 6 4s 24, 6 4 24. ఈ 24ను యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ను తీసేసి మిగిలిన నెంబర్కు యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 1 యాడ్ చేస్తే మనకి 4 వచ్చింది, 40 వచ్చింది. కాబట్టి ఆ 4తో మల్టిప్లై చేసి మనకు వచ్చిన ప్రోడక్ట్ని మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి 24.
యాడ్ చేస్తే మనకు 9, 10, 4, 409. ఈ 409 అనేది 13తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబరు 13తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చెప్పలేం కాబట్టి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అంటే 9 యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ను 4తో మల్టిప్లై చేయాలి. 9 4s 36. ఈ 36ని ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు 76 వచ్చింది. 70 13తో డివిజిబుల్ కాదు, కానీ మనము చూడగానే చెప్పలేం కాబట్టి ఈ ప్రాసెస్ను మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 6 × 4 24. యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని 4తో మల్టిప్లై చేస్తే 24 వచ్చింది. 24ను దీనికి యాడ్ చేస్తాం, 31 వచ్చింది. 31 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 13. మనకు తెలుసు 13 2s 26, 13 3s 39. కాబట్టి 31 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 13. Therefore, this 3856 అనే నంబరు 13తో డివిజిబుల్ కాదు. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 13. 26,039 అనే నంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని మనం 4తో మల్టిప్లై చేయాలి. 36 వచ్చింది. సో ఈ 36ను యాడ్ చేయాలి మిగిలిన నెంబర్కి. యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని తీసేసి మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2639 వచ్చింది. సో ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ మనకు 13 యొక్క మల్టిపుల్ 39 వచ్చింది, దానికి 1 యాడ్ చేస్తేనే 10 యొక్క మల్టిపుల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ యాడ్ చేయాలి అని గుర్తుపెట్టి 36 యాడ్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది 13తో డివిజిబుల్ అవుతుందో కాదో మనం చూడగానే చెప్పలేం కాబట్టి ఈ ప్రాసెస్ను మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 9 4s 36. సో 36ని యాడ్ చేస్తే 9 9 299 వచ్చింది. ఇది కూడా మనం చెప్పలేము, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 9 4s 36. సో ఇక్కడ 36 యాడ్ చేస్తే 65 వచ్చింది. 13 5s 65. ఇది 65 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది. ఎందువల్ల 13 5s 65 కాబట్టి ఈ హోల్ నంబర్ 26,039 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు. సో ఆ విధంగా మనము 13 యొక్క డివిజిబిలిటీ రూల్ను ఉపయోగించి ఏదైనా ఒక నంబరు 13తో డివిజిబుల్ అవుతుందా కాదా చెప్పేసేయచ్చు. 15th యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. 14. ఇక్కడ 14 అనేది జస్ట్ 12 లాగానే 14 ఈజ్ ఈక్వల్ టు 7 × 2. 7 2s 14. కాబట్టి ఏదైనా ఒక నెంబర్ 14తో డివిజిబుల్ అవ్వాలి అంటే అది 7తో డివిజిబుల్ అవ్వాలి, 2తో డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం 7426 అనే నెంబర్ని తీసుకున్నాం అనుకోండి. ఇది 14తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా కాదా చూద్దాం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఈ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. సో అది నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారము యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ను 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 7 2s 12 వచ్చింది. ఈ 12ను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి మిగిలిన నెంబర్లో నుంచి. యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని వదిలేసి మిగిలిన నెంబర్లో నుంచి ఈ ప్రోడక్ట్ను సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 730 వచ్చింది. 730 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా కాదా మనం ఇక్కడే చెప్పలేము. కాబట్టి ఈ ప్రాసెస్ను మళ్ళీ కంటిన్యూ చేస్తే 0 × 2 = 0 వస్తుంది. 0ను సబ్ట్రాక్ట్ చేస్తే 73 వస్తుంది. 73 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7. ఎందుకంటే 7 10s 70, 7 11s 77. ఆ రెండింటికి మధ్యలో ఉంది ఇది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 7. Therefore 7426 is not divisible by. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 21,728 అనే నెంబర్ని తీసుకున్నాము. ఇది 14తో డివిజిబుల్ అవుతుందా కాదా చూడాలి. సో ఫస్ట్ ఇది 2తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎందువల్ల యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న నంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకని ఇక్కడ 7 యొక్క మల్టిపుల్స్ చూసుకుంటే 7 × 1 అట్లా 7 3s 21.
1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 20 వస్తుంది. ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 21లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మల్టిపుల్ ఆఫ్ 11 అక్కడ 20 వస్తుంది. సో ఇక్కడ 2 అనేది తీసుకుంటాము. యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ను 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. మిగిలిన నెంబర్ల నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ను 2తో మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. దీంట్లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే 12 - 6 6. ఇక్కడ 6 - 1 5 1 2. ఇప్పుడు కూడా మనం చెప్పలేం కాబట్టి మళ్ళీ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాము. 6 2s 12. ఇక్కడ 12ను సబ్ట్రాక్ట్ చేస్తాం. చేసుకుంటే 3 వచ్చింది. ఇక్కడ 0 ఇక్కడ 2. ఇప్పుడు కూడా మనం చెప్పలేము కాబట్టి 3 × 2 6. 6ను సబ్ట్రాక్ట్ చేస్తాం. 14 వచ్చింది. 14 is divisible by 7. 7 2s 14. Therefore, this total number 21,728 is divisible by 7 అని చెప్పొచ్చు. That number is already divisible by 2 because in the units place there is an even number. So it is divisible by 2. కాబట్టి ఈ నంబరు 7తోనూ 2తోనూ రెండింటితో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 14తో డివిజిబుల్ అవుతుంది. 15 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే 15 ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 5 and 3. 15 ఈజ్ ఈక్వల్ టు 5 × 3. కాబట్టి ఇచ్చిన నంబరు 5తోనూ 3తోనూ డివిజిబుల్ అయితే ఆ నంబరు 15తో డివిజిబుల్ అవుతుంది. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు కదా. నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. సో మనం ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం 58,345. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 5 + 8 + 3 + 4 + 5. 5 + 4 9, 9 + 3 12, 12 + 8 20, 20 + 5 25. 25 is not divisible by 3. Therefore, this number is not divisible by 15. 57,345 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. This is divisible by 5 because in the units place there is 5. So it is divisible by 5. నెక్స్ట్ అది 3తో డివిజిబుల్ అవుతుందా కాదో చూద్దాం. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకోవాలి. 5 + 7 + 3 + 4 + 5. సో 5 + 4 9, 9 + 3 12, 12 + 7 19, 19 + 5 24. 24 is divisible by 3. 3 8s are 24. Therefore, this number is divisible by 3. So this number is divisible by 3 and 5. Divisible by both the numbers. Therefore, this is divisible by 15. Thus, if a number is to be divisible by 15, it has to be divisible by 5 as well as 3. Next, divisibility rule for 16. 16 యొక్క divisibility rule. ఈ 16 యొక్క divisibility rule 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ ఏంటంటే కేస్ 1, థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ 1000 ప్లేస్లో ఉన్న డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే, సపోజ్ మనం 4516 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. 1s 10s 100s 1000s. ఇది థౌజండ్స్ ప్లేస్. థౌజండ్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ 4 ఉంది. సో ఇది ఈవెన్. సో థౌజండ్స్ ప్లేస్లో ఉన్న నెంబరు ఈవెన్ నెంబర్ అయితే, ఇప్పుడు ఈ లాస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయిన నంబరు 16తో డివిజిబుల్ అయితే అప్పుడు ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16. అంటే థౌజండ్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే మనం 100s ప్లేస్ నుంచి ఉండేటువంటి 3 డిజిట్స్ ఉన్న నెంబర్ తీసుకొని దాన్ని 16తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. 16 3s 48. సో 3 6. 16 2s 32. 16 2s 32. 4 వచ్చింది. సో 516 is not divisible by 16. Therefore, this number is not divisible by 16 అనమాట. అట్లా కాకుండా 4512 ఉందనుకోండి.
థౌజండ్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మిగిలిన 3 నంబర్స్ 16తో డివిజిబుల్ అయితే ఆ హోల్ నెంబరు 16తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 512 16తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 16 3s 48. సో 3 2 16 2s 32 0. Therefore 512 is divisible by 16, and in the fourth place, that is in the thousands place, there is an even number. Therefore 8512 is divisible by 16 అన్నమాట. ఇంకా ఇక్కడ ఎంత నెంబర్ ఉన్నా సరే ఇది 16తో డివిజిబుల్ అవుతుంది. మనకు ఈ 4 నెంబర్స్తోనే పని. ఇక్కడ ఇటు నుంచి 4th నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే ఇది 16తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 16. ఒకవేళ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5512, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు ఎంతైనా సరే. ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో ఉన్న నంబరు ఆడ్ నెంబర్ అయితే ఇది కేస్ 2. If the thousands, the digit in the thousands place is odd, if the digit in the thousands place is odd, we have to add 8 to the remaining number. 512 ఉంది కదా, దానికి 8 యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 520. If this number is divisible by 16, then the whole number is divisible by 16. ఇది 16తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 16 3s 48. So 12 minus 8 4 4 0. 16 5s 8 16 2s 32 8 రిమైనింగ్ వచ్చింది. సో రిమైండర్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై, సో దిస్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 16. ఇంకొక నంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనేది 23,504 అనే నెంబర్ తీసుకున్నాము. ఇక్కడ మనకు థౌజండ్స్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మనం మిగిలిన 3 నెంబర్స్కి 8 యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే మనకు 8 + 4 12, 1 + 0 1 5, 512 వస్తుంది. ఇఫ్ దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16, దెన్ ది హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16. ఈ నెంబర్ 16తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 512 ఇక్కడ చేసాం కదా, 512 16తో డివిజిబుల్ అయ్యింది కాబట్టి 23,504 ఈజ్ డివిజిబుల్ బై 16. 3 అంకెల సంఖ్య ఉందనుకోండి, దాన్ని 16తో డివైడ్ చేసి చూడకుండా రూల్ ఏంటో చూద్దాం. 672 అనే 3 డిజిట్ నంబర్ ఉందనుకోండి, ఇక్కడ ఈ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న నంబర్ను 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 24 వచ్చింది. హండ్రెడ్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి దాన్ని 4తో మల్టిప్లై చేస్తే 24 వచ్చింది. ఈ 24ను మిగిలిన 2 నెంబర్స్కి అంటే యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 6 9 96 అంటే 16 6 are 96. 96 is divisible by 16. Therefore 672 is divisible by 16 అని చెప్పొచ్చు. ఇది 3 డిజిట్ నెంబర్కి 16 యొక్క డివిజిబిలిటీ రూల్. ఏంది? ఈ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని 4తో మల్టిప్లై చేయాలి. వచ్చిన ప్రోడక్ట్ని యూనిట్స్ టెన్స్ ప్లేస్లో ఉండే నెంబర్కు యాడ్ చేయాలి. యాడ్ చేయగా వచ్చిన నెంబరు 16తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలన్నమాట. 2 డిజిట్ నెంబర్ వస్తుంది, దాన్ని ఈజీగా 16తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడవచ్చు. అంటే వెదర్ దట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 16 ఆర్ నాట్. 16th టేబుల్లో మనకు వస్తుందా లేదా అని చూసుకొని చెప్పేసేయచ్చు అనమాట. అది 16తో డివిజిబుల్ అయితే ఈ హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 16 అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 516 ఉందనుకోండి. 516 దీన్ని మనము చెక్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 16 ఆర్ నాట్. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాము? ఈ హండ్రెడ్స్ ప్లేస్లో ఉండే నెంబర్ను 4తో మల్టిప్లై చేస్తాం. 5 4s 20 చేసి మిగిలిన 2 నెంబర్స్కి యాడ్ చేస్తాం. 36 వచ్చింది. 36 is not a multiple of 16. ఎందుకని 16 2s 32, 16 4s 64, 16 3s 40. కాబట్టి మధ్యలో 36 మధ్యలో అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 16. Therefore 516 is not divisible by 16 అని చెప్పాలి. 17 యొక్క డివిజిబిలిటీ చూద్దాం.
ఈ 17 యొక్క డివిజిబిలిటీ రూలు 7 యొక్క డివిజిబిలిటీ రూలు 13 యొక్క డివిజిబిలిటీ రూల్ను పోలి ఉంటుందన్నమాట. అంటే 17 యొక్క మల్టిపుల్ 10 యొక్క మల్టిపుల్కి 1 లెస్ ఆర్ మోర్ ఉండేది చూసుకోవాలి. 17 3s 51 కదా, 17 3s 51. దేర్ఫోర్ 51లో నుంచి 1 మైనస్ చేస్తే మనకు 50 వచ్చింది. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని 5తో మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ని మిగిలిన నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనం ఏదైనా ఒక నంబరు తీసుకున్నాము. సో 25,371 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. 1ను 5తో మల్టిప్లై చేయాలి, చేస్తే మనకు 5 వచ్చింది. సో 5ని ఏం చేయాలి, మిగిలిన నంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 2 3 25. ఇది మళ్ళీ 4 డిజిట్ నెంబర్ వచ్చింది. ఇది కూడా మనకు 17తో డివిజిబుల్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి అదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈసారి 10 వచ్చింది ప్రోడక్ట్. మిగిలిన నెంబర్లో నుంచి 10ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 243 వచ్చింది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 3 × 5 15 వచ్చింది. 15ని మిగిలిన నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 24లో నుంచి 15 తీసేస్తే 14 5 9, ఇక్కడ 0 9 వచ్చింది. 9 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 17. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 17 అని చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 85 తీసుకుని ఇది 17తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ తీసుకోవాలి, దాన్ని 5తో మల్టిప్లై చేయాలి. 5తో మల్టిప్లై చేస్తే 25 వచ్చింది. 25ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 5 3, ఇక్కడ 10 - 2 8 3 3. మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది. 15ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 3 2 3 వచ్చింది. మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది. 15ని సబ్ట్రాక్ట్ చేయాలి. 32 - 15, 32 అంటే 12 - 5 7, 2 - 1 1, 17. 17 is divisible by 17. 17 ones 17. Therefore, this number 34,085 is divisible by 17 అన్నమాట. అది 17th టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ 18 యొక్క డివిజిబిలిటీ రూల్. 18 can be written as 9 × 2. 9 2s 18. Therefore, if a number is to be divisible by 18, it has to be divisible by 9 as well as 2. సో మనం ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాం, 32,556 అనే నెంబర్ తీసుకున్నాం. తీసుకుంటే ఇది 2తో డివిజిబుల్ అవుతుందా కాదా ఈజీగా చూడగానే చెప్పేయచ్చు. యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 9తో డివిజిబుల్ అవుతుందా లేదో చూడాలి. 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక్కోవాలి. సో 5 + 5 10, ఇది 6. 5 + 5 10, 16 17 18 19 20 21. 21 అనేది 9తో డివిజిబుల్ కాదు కదా. సో దిస్ నెంబర్ 32,556 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18 అని చెప్పచ్చు. 32,526 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో 9 and 2లో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. 9తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. ఇప్పుడు 3 + 2 5, 5 + 5 10, 10 + 2 12, 12 + 6 18. 18 is divisible by 9. 9 2s 18. So this number is divisible by 18 అన్నమాట. అది డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ 18 అంటే అది. 12 యొక్క డివిజిబిలిటీ టెస్ట్, 15 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఎలా ఉంటుందో 18 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ కూడా అలాగే ఉంటుంది. 19 itself is nearer to the multiple of 10, that is 20. 20కి దగ్గరగా ఉంది. 19 + 1 is equal to 20. +1 చేసాము. సరే, ఇక్కడ 2 ఉంది. ఈ 2తో మనము యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ను మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద నెంబర్ తీసుకుందాం. 38,950
50 అనే నంబర్ తీసుకున్నాం అనుకోండి, వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 19 ఆర్ నాట్. ఇప్పుడు దీన్ని 2తో యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 × 2 = 0 అవుతుంది. ఆ 0ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ +1 చేసాం కాబట్టి ప్లస్ చేయాలి. సో మనకు సేమ్ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఈ యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ను 2తో మల్టిప్లై చేయాలి. 10 వచ్చింది. ఈ 10ని ఇక్కడ యాడ్ చేయాలి. 399 వచ్చింది. మళ్ళీ దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 9 2s 18. 18ను యాడ్ చేయాలి. చేస్తే 57 వచ్చింది. 57 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 19. 19 3s 57. సో 57 ఈజ్ డివిజిబుల్ బై 19. Therefore, this number is divisible by 19. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 20 ఏంటంటే, సరిగా టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది కానీ 20తో డివిజిబుల్ కాదు. సో ద రూల్ ఫర్ ద డివిజిబిలిటీ ఆఫ్ 20 ఈస్, in the units place there must be 0 and in the tens place an even number must be there. That is the divisibility rule for 20. సో నెక్స్ట్ వీడియోలో మనము 21 నుంచి ఇంకా అన్ని ప్రైమ్ నెంబర్ల యొక్క డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేద్దాం.